ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ టైర్ 2 హీరోస్ ఎవరు రెమ్యునరేషన్స్ తగ్గించడానికి ఒప్పుకోవడం లేదా? హిట్ పడితే అడిగినా తప్పులేదు, పడకపోయినా మా లెక్క ఇది అని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారా? ఇంతకీ టైర్ 2 హీరోస్ ఎవరు, ఎంతలో ఉన్నారు? టాలీవుడ్ టైర్ 2 హీరోలు ఎవరితోనూ 20 కోట్ల లోపు సినిమా చేసే పరిస్థితి మార్కెట్లో కనిపించట్లేదు. ఒకవేళ కంటెంట్ బాగుందని 4 నుంచి 5 కోట్ల వరకు వచ్చే హీరోలతో చేస్తే స్టార్ కాస్ట్ లేదని హిట్ అయిన సినిమాలకు మూడో రోజు కలెక్షన్స్ కనిపించట్లేదు. దీంతో చేసేది లేక టైర్ 2 హీరోల సినిమాలను సైతం బడా ప్రాజెక్టులుగా నిర్మించాల్సి వస్తోంది. నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫెయిల్ అయినప్పటికీ 10 నుంచి 15 కోట్ల మధ్యలో కూర్చున్నాడు. ఈ మధ్య కాలంలో ఈ హీరోకి హిట్ పడలేదనే చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ నైజాం హీరోని ట్రాక్ లోకి తేలేకపోయింది. ఇక మాస్ రాజా రవితేజ సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా 35 కోట్లకు తగ్గనంటున్నాడట. టైగర్ నాగేశ్వరరావు ఏదో సోసోగా వెళ్లిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించకపోయినా ఆ స్థాయి బిజినెస్ జరగడంతో తన రేంజ్ పెరిగిందనే ఫీల్ లో ఉన్నాడు. ఇక శర్వానంద్ కొత్త ప్రాజెక్టుల కోసం 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ఫ్లాప్లతో పారితోషికానికి సంబంధం లేదని చెబుతున్నాడు. దీని కారణంగా శర్వాతో 20 కోట్ల లోపు సినిమా తీయాలని చేసే నిర్మాతలకు సేఫ్ గేమ్ కనిపించడం లేదు. డిజిటల్ రైట్స్ తో కలుపుకుని ఇంతవరకు రావచ్చనే ఆశతో ఫీల్డ్ లోకి దిగాల్సొస్తోంది. ఇక్కడ టాప్ హీరోలు ఇదే లెక్కతో నిర్మాతల నుంచి పైసా వసూలు చేస్తే లేనిది తాము చేస్తే తప్పు ఎలా అవుతుందని అంటున్నారు. నీల్ సంగతి సరే సరి, మరి లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ముచ్చటేంటి? కొరటాల సుకుమార్ కూడా హీరో ఎలివేషన్ ని నమ్ముకునే ఫీల్డ్ లోకి దిగారా? ఇక్కడ కంటెంట్ లేకుండా ఎలివేషన్ ని నమ్ముకుంటే సినిమా గట్టెక్కిస్తుందా? సలార్ ఎలా ఉండబోతుందో చూస్తున్నాం. మరి లోకేష్ కనకరాజ్ లియోను కంటెంట్ లేకుండా చుట్టేసి ఎంత డ్యామేజ్ చేసుకున్నాడో కూడా చూశాం. ఈ సినిమాకు లోకేష్ రిలీజ్ డెడ్ లైన్ పెట్టుకుని ఆ ప్రెషర్ మీద పనిచేశాడు. అదే లియోను ట్రాక్ తప్పేలా చేసింది. లియోలో చేసిన తప్పు రజనీకాంత్ సినిమాకు చేయకూడదని, ముందే రిలీజ్ డేట్ ప్రకటించట్లేదని, తనకు కావాల్సినంత టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేస్తానని, సినిమా తీసే విషయంలో కూడా రాజీ పడనని లోకేష్ తెలిపాడు. లోకేష్ మాటలను బట్టి చూస్తే అతడి నుంచి కొత్త సినిమా రావడానికి దాదాపు 2 ఏళ్లు పట్టొచ్చని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే తరహా స్టెప్ పుష్ప 2 ప్రాజెక్టుకు సుకుమార్ చేశాడు. తనకు కావలసినంత టైం తీసుకుని 1కి 10 సార్లు స్క్రిప్ట్ పై కూర్చొని ఎస్ ఈ బౌండెడ్ స్క్రిప్ట్ తో ముందుకు వెళ్లవచ్చు అనే నిర్ణయానికి వచ్చాకనే ఫీల్డ్ లోకి దిగాడు. కాకపోతే నమ్ముకున్న కథనానికి ఎలివేషన్ తోడైతే బాగుంటుందనే పుష్ప 2లో ఐకానిక్ స్టార్ ను ఎలివేషన్ గా బాప్లా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కొరటాల అయితే ఆచర్యతో జరిగిన డ్యామేజ్ తలుచుకుని తానెక్కడ తప్పు చేశానో గుర్తించాడు. అందుకనే దేవరా బౌండెడ్ స్క్రిప్ట్ విషయంలో కంగారు పడలేదు. తారక్ కూడా కథనాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకోమని చెప్పడం, ఎంటర్టైన్మెంట్ కంటే మాస్ ఎలివేషన్ కే ప్రయారిటీ ఇవ్వమని చెప్పడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. కొరటాల దేవరను పట్టాలెక్కించే టైంకు 3 సార్లు బౌండెడ్ స్క్రిప్ట్ చేంజ్ అయింది.